అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుమాయమ్మ తెలుగు వ్లాగ్స్. చాలా రోజుల నుంచి కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం కదా. ఈ రోజు అయితే మాత్రం చాలా సింపుల్గా, చాలా ఈజీగా టొమాటో పచ్చిమిరపకాయల రోటి పచ్చడి అయితే చూపిస్తున్నానండి. నిజంగా దీని టేస్ట్ అయితే అద్భుతం. దీనికి కావాల్సింది 6 టమాటాలు, చిన్న సైజు పచ్చి టమాటాలు అయితే తీసుకోండి. పండినవి అయితే గుజ్జు ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి పచ్చివి తీసుకోవడం వల్ల టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అలాగే 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 చిన్న ఎల్లుల్లిపాయలు, ఒకటి పెద్దదైతే ఒకటి, చిన్నదైతే 2 తీసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ జీలకర్ర, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, నిమ్మకాయ కూడా కాదు, ఒక పావలా సైజ్ అంతా చింతపండు. అంటే ఒక 2 to 3 ఫ్యామిలీస్ కాబట్టి సరిపోతుంది. ఇక్కడ చూసారా, నేను పచ్చిమిరపకాయలు కూడా వేపేసుకొని పక్కన పెట్టేసుకొని, అలాగే ఎల్లుల్లిపాయలు పక్కన వేపేసి పెట్టేసాను. జీలకర్ర అయితే వేపట్లేదండి, అది పచ్చిగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎల్లుల్లిపాయ ఎంత పెద్దగా ఉంటే దాని టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. ఉప్పు కావాల్సినప్పుడు మనం మ్యాక్సిమం ఏంటంటే సాల్ట్ యూస్ చేయొచ్చు, కానీ సాల్ట్ కన్నా కల్లుప్పు యూస్ చేస్తే పచ్చడికి అద్భుతంగా టేస్ట్ అయితే ఉంటుంది. టమాటా ముక్కలు కూడా మరీ చిన్న ముక్కలు కోయకుండా ఇగో ఇలా కనిపించిన విధంగా ఒకే హాఫ్ సైజ్ కట్ చేసి కూడా మనం పెట్టుకొని ఇటు అటు మగ్గ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే 2 ముక్కలు కట్ చేసి 4 ముక్కలు చేసుకొని దాన్ని ఇలా నూనె పైన పెట్టి ఇలా మగ్గ పెట్టుకుంటే ఆ గుజ్జు అయితే మాత్రం టమాటా ముక్కలు అలా బాయిల్ అయిపోతాయి. హైలో పెట్టకండి, ఎందుకంటే మరి గుజ్జుగా అయిపోతాయి కాబట్టి లైట్ మీడియంలో పెట్టుకొని ఇలా అయితే మాత్రం రోస్ట్ చేసుకోండి. ఇది టమాటా ముక్కలు రోస్ట్ అయిన తర్వాత అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఈ టమాటా చట్నీ అయితే మాత్రం దోశల్లోకి, ఇడ్లీలోకి అయితే తింటే చాలా ఎమ్మిగా అయితే ఉంటుందండి. ఎందుకంటే దీనికి ఉన్న టేస్ట్. కానీ అప్పుడులో నాకు యాక్చువల్గా చిన్నప్పుడు ఈ టమాటా పచ్చడి చేసినప్పుడు మా నాన్నగారిని ఎప్పుడు చూసినా కూడా ఈ టమాటా పచ్చడి వేసుకొని దానికి ఎండి చేపని లైట్గా కాల్చి ఇలాగా నంచుకొని తింటూ ఉండేవారు. నిజంగా ఎండు చేప ముక్క తగిలినప్పుడు అది కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి ఈ పచ్చడిలోకి ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలామంది గంజన్నంలో తింటారు, మజ్జిగన్నంలో తింటారు, అలాగే నైట్ నానబెట్టుకొని వాటర్ పోసి నానబెట్టుకొని పొద్దున్నే తింటారు. ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అలా ఎవరూ తినట్లేదు కదా. మోడర్న్ టెక్నాలజీస్ వచ్చేటప్పుడు ఎంతసేపు ఇడ్లీ, దోశ ఇవే సరిపోతుంది, లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ ఇవే తింటున్నారు తప్ప పాతకాలం పద్ధతులు ఎవరు ఫాలో అవుతున్నారండి? ఎప్పుడైనా సరే రోటి పచ్చడి మిక్సీలో చేయడం కన్నా ఇలా రోట్లో దంచుకుంటే మాత్రం దాని టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. కొన్ని రోట్లో నూరుకుంటేనే బాగుంటుంది. ఈ రోటి పచ్చడి చేసినప్పుడు అలా అయితే మాత్రం నాకు దోశలు వేసుకొని వేడివేడిగా దోశలు వేసుకున్నా, లేకపోతే వేడివేడి అన్నం పెట్టుకొని ఈ పచ్చడి వేసుకొని నెయ్యి అలా పైన వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మొత్తానికి టమాటా ముక్కలు అయితే మాత్రం మొత్తం మగ్గిపోయాయి కాబట్టి దీనైతే మాత్రం ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లార్చాలి. చూసారా, పచ్చిమిరపకాయలు ఈరోజు కొంచెం పచ్చిమిరపకాయలు మరీ కొంచెం అంత స్పైసీగా అనిపించలేదు, కానీ బాగా ఉన్న స్పైసీ పచ్చిమిరపకాయ వేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఇంకా అన్నీ వేపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఈ చిన్న సైజు రోల్ తీసుకొని ఆ రోట్లోకి ఫస్ట్ పచ్చిమిరపకాయలు, అలాగే ఎల్లుల్లిపాయలు, అలాగే మొత్తం అంతా జీలకర్ర కూడా కొంచెం ఇవి దంచుకొని కసాబిస్సా దంచుకున్న తర్వాత అప్పుడు జీలకర్ర అయితే వేసుకోవాలి. దేనికి తగినట్లుగా దానికే కొంచెం లిటిల్ బిట్ కొంచెం కల్లుప్పు వేసుకొని దంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మరీ ఉప్పు వేయకపోతే మనకి కొంచెం చప్పగా అనిపిస్తుంది. అలాగే జీలకర్ర కూడా వేపకుండా డైరెక్ట్గా ఇలా వేసి దంచుకోవడం వల్ల చిన్న మైల్డ్ డిఫరెంట్ టేస్ట్ అయితే మాత్రం ఇస్తుంది. ఎల్లుల్లిపాయలు నేను ఎక్కువగా దంచనండి, ఎందుకంటే కచ్చాబిచ్చా ఉంటేనే మనకి ఆ పచ్చడికి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా చూసారా, ఇలా నూరుకోవడం వల్ల పచ్చడి ఎప్పుడు స్మాష్ అవుతుంది. ఇంకా దాంట్లోకి కొంచెం ఉప్పు కూడా కల్లుప్పు వేసుకొని నలిపేసిన తర్వాత మనం మగ్గ పెట్టుకున్న టొమాటో కూడా వేసేసి బాగా నూరుకోవాలి. ఇంకొక లాస్ట్ ఫైనల్ టచ్ దీనికి ఏంటంటే ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. కానీ జనరల్గా టమాటా అనేది కొంచెం బాగా మగ్గిపోయింది కాబట్టి ఉల్లిపాయలు చాలామంది సగం ముక్క కట్ చేసి వేయటం వల్ల అది కొంచెం తుల్లి కంట్లో పడే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈరోజు నేను ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను కాబట్టి అసలు దంచేటప్పుడు ఉల్లిపాయ పెద్ద ముక్క దంచి వేసి దంచాలి.
దంచేటప్పుడు ఉల్లిపాయ పడిపోయేసరికి అదేమైందంటే వచ్చి కంట్లో పడేసరికి ఒకేసారి స్వామిరంగా కన్ను మామూలుగా మంట పట్టలేదు. ఇంకా క్లాసికల్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్ అన్ని డ్యాన్సులు అయితే మాత్రం చేసేసాను. కన్ను ఇంచుమించు ఒక 5 to 6 టైమ్స్ అయితే మాత్రం కడుక్కోవాల్సి వచ్చింది. అందులోని చాలా మంట అయితే పుట్టింది. ఇంకా ఫైనల్గా ఆ ఉల్లిపాయ అందుకే ఇంక లాభం లేదని చెప్పేసి అనుకొని ఇంకా మళ్ళీ చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. పెద్ద ముక్క ఉంటేనే దాని టేస్ట్ ఉంటుంది. యాక్చువల్గా రొట్టెల్లోకి తింటారు కాబట్టి పెద్ద ముక్క అయితే మాత్రం నోటికి తగులుతుంది కాబట్టి చిన్న ముక్కలు అయితే వేసాను. ఇలా నూరుకున్న తర్వాత లాస్ట్లో చిన్న నిమ్మకాయ అయితే మాత్రం చిన్న చింతపండు వేసుకోవటం వల్ల ఏమైనా కారం ఉంటే అది కొంచెం పులుపు తగిలిచ్చి కొంచెం ఎమ్మి టేస్ట్ అయితే వస్తుంది. ఫైనల్గా మా రోటి పచ్చడి అయితే మాత్రం రెడీ అయిపోయింది. మీలో ఎంతమంది రోటి పచ్చడి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. నాకైతే మాత్రం చాలా ఇష్టం. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా ఇష్టంగా తింటాను. ఎంత తింటానో నాకే తెలుసు. మీకు ఎలా ఎంత అనిపించిందో కూడా కింద లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు